కన్యా రాశి వారికి 21, 22, 23 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. మీకేంటంటే గనక ఈ తేదీల్లో విపరీతమైన అదృష్టం పడుతుంది. కాకపోతే ఏంటంటే గనక మీ యొక్క చుట్టాల్లో ఉండే ఒక అమ్మాయితో మీకు ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట. ఆమె ఎవరు, అసలు ఎలాంటి ప్రాబ్లం రాబోతుంది, మీకు ఈ 3 రోజులు కూడా ఏం జరగబోతుంది అనేది మొత్తం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కన్యా రాశి వారి గురించి మనందరికీ తెలిసిందే కదా, మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, చాలా మంచి వ్యక్తులండి. అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతారు, అందరితో ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు. అబద్ధాలు చెప్పటం కానీ, లేనిపోనివి కల్పించి చెప్పటం కానీ ఇలాంటివి అయితే వీళ్ళు చేయరండి. అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా విశాలమైన హృదయం అనేది ఉంటుందన్నమాట. అందరిని ఏంటంటే కనుక నా వాళ్ళు అనుకుంటారండి. వీళ్ళు చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా, అందరూ నా వాళ్ళు అనుకోవడమే వీళ్ళు చేసిన పెద్ద తప్పు అనమాట. ఎందుకంటే ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని వీళ్ళు అస్సలు కూడా ఏంటంటే కనుక గుర్తించరండి. ఎప్పుడు ఏంటంటే అందరి గురించి ఆలోచిస్తారు, కానీ వీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు. అందరూ బాగుండాలని కోరుకుంటారండి. కానీ కొంతమంది ఉంటారు, ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళ చుట్టూదా ఉండే వాళ్ళే ఏంటంటే వీళ్ళు పాడైపోవాలి, వీళ్ళు చెడిపోవాలని కోరుకునేవారు ఎంతోమంది వీళ్ళ చుట్టే ఉన్నారండి. వీళ్ళు బాగుపడితే ఏంటంటే కనుక చూసి ఓర్వలేని వారు కూడా వీళ్ళ చుట్టూదా చాలా మంది ఉన్నారనమాట. వీళ్ళు లైఫ్లో ఎదగటం, వీళ్ళు బాగుండటం ఏంటంటే కనుక వీళ్ళు ఏంటంటే కనుక కొంతమంది అంటే వీళ్ళ మీద ఎలా కుళ్ళుకుంటారంటే కనుక వీళ్ళు నవ్వినా కానీ కొంతమందికి ప్రాబ్లం అవుతుందన్నమాట. ఆ విధంగా వీళ్ళ పైన ఏంటంటే కనుక కుతంత్రాలతో రగిలిపోతున్నారండి. ఇక మనం చూసుకుంటే ఏంటంటే కనుక ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా మీకు చెప్పాలంటే కనుక అదృష్టం పడుతుందండి. అదృష్టం పడుతుంది, మీ కర్మ ఫలితం అనేది ఏంటంటే కనుక ప్రారంభమవుతుంది. అంటే మీరు చేసిన తప్పులకు ఏంటంటే కనుక ప్రాయశ్చిత్తంగా మీరు చాలా వరకు కూడా మంచి పనులు చేస్తారు. నార్మల్గా ఈ యొక్క కన్యా రాశి వారండి ఒక తప్పు చేయాలంటే 10 సార్లు ఆలోచిస్తారండి. ఆలోచించిన తర్వాత ఏంటంటే కనుక వీళ్ళు అంటే చెయ్యాలా వద్దా, ఇది చేయటం వల్ల అంటే చాలా వరకు కూడా ఇబ్బందులు క్రియేట్ అవుతాయి, ప్రాబ్లమ్స్లో పడిపోతాము, పాపం తాకుతుంది అన్నట్టుగా ఏంటంటే కనుక ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. ఎక్కువగా ఏంటంటే కనుక చింతిస్తూ ఉంటారనమాట. అలానే ఏదైనా పని చేయాలన్నా సరే అంతే ఆలోచిస్తారు, ఏదైనా తప్పు చేయాలన్నా అంతే ఆలోచిస్తారు. ఏ విషయంలోనైనా సరే ఆలోచించనిది మాత్రం ఏది మొదలు పెట్టారండి. వన్స్ ఒక్కసారి ఆలోచిస్తే మాత్రం ఏంటంటే ఖచ్చితంగా అది కష్టమైన నష్టమైన దాని గురించి ఏంటంటే కనుక ఇంకా ఆ పనిని ప్రారంభించడం, దాని గురించి తెలుసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక ఈ 3 రోజులు కూడా బాగానే ఉంటుందండి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల, ఆ తల్లి దయ వల్ల ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళతారు. అనేక రకాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా ఏంటంటే కనుక తొలగిపోతాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కదా, ఆ సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. గత కొంతకాలంగా కనుక మనం పరిశీలించుకుంటే ఏంటంటే చేద్దామంటే పనులు సరిగ్గా లేక, పనులు ఉన్నప్పటికీ కూడా ఆ పనుల్లో ఆటంకాలు వచ్చి అవి ఆగిపోయి అడ్డంకులు తగిలి ఏంటంటే కనుక ఆ పనులు మీ దగ్గరికి రాకుండా ఉండిపోయి మీరు చాలా బాధపడ్డారు. అంటే పని ఉంది కానీ చేయలేకపోతున్నాం, పని చేసినా కానీ అందులో పెద్దగా లాభాలు అయితే లేవు, నష్టాలే చేకూరుతున్నాయి. నష్టాల్లో కూడుకుపోయి మేము బాధ అంటే పడుతున్నాము, ఇబ్బంది పడిపోతున్నాము, ఏం చేయాలో అర్థం కావట్లేదండి అనుకుంటున్నారు కదా. అలాంటి వాళ్ళు చేతి నిండా డబ్బు ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ డబ్బు ఏంటంటే నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది. మా వెంటే ఎందుకు ఇలా జరుగుతుంది, మాకు దగ్గర ఎందుకు డబ్బు ఉండదు, మేము ఎంత కష్టపడ్డా కానీ మా దగ్గర అంటే ధనం అనేది అంత ఎక్కువగా రాదు ఎందుకన్నట్టుగా ఏంటంటే కనుక బాధపడుతున్నారు కదా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రహాలు అనుకూలించకపోయినా, పూర్వకర్మ శాపాలు, పాపాలు, గ్రహాలు నీచ స్థాయిలో ఉన్న, రాహుకేతు ప్రభావాలు, శని ప్రభావాలు ఇలాంటివి ఉన్నప్పుడు మన జాతకం అంటే చక్రం అనేది సరిగ్గా పనిచేయనప్పుడు మనకు చాలా ఇబ్బందులు క్రియేట్ అవుతాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే నరకాన్ని అనుభవించే స్టేజ్లో కూడా మనం పడిపోతామండి. అలాంటి రోజులు కూడా మీరు అంటే గడిపారు, అలాంటి రోజులు మీకు గడిచాయి. ఇప్పుడు ఏంటంటే కనుక సమయం అంతా కూడా మీకు అనుకూలిస్తుంది, గ్రహాల అనుకూలత ఉంది కాబట్టి మీరు చేసే పనుల పరంగా కావచ్చు, అలానే కాకుండా మీకు గ్రహాల అనుకూలత వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చండి. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది, అనుకూలంగా మీరు మార్చుకోగలుగుతారు, దైవానుగ్రహాన్ని కలిగించుకోగలుగుతారు. మీరు పట్టిందల్లా బంగారం లాగా కూడా మారే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాకపోతే ఏంటంటే కనుక పని చేసేటప్పుడు కొంచెం ఆలోచించి పని చేయండి, గుడ్డిగా నమ్మకండి. చెప్పుడు మాటల వల్ల కొంచెం ఏంటంటే కనుక మీకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. మీ ముందు ఒకటి మాట్లాడి మీ వెనక ఇంకోటి మాట్లాడే మాటలను మాత్రం మీరు అస్సలు కూడా నమ్మకండి. వాళ్ళని అస్సలు కూడా ఏంటంటే కనుక నమ్మి మోసపోకండి. ఇది మాత్రం మీరు బండ గుర్తు పెట్టుకోండి. కొంతమంది అండి మీ యొక్క అంటే చెడుని కోరుకుంటారనమాట. ఎక్కువగా మీ మంచిని ఎవరు కోరుకోరు, కానీ మీ చెడుని ఎక్కువగా కోరుకునే వారు ఉన్నారండి. అందుకే మీకు ఇలా జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి 3 రోజులు కూడా అండి అంతా కూడా బాగానే ఉంటుంది. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది, మీరు అనుకూలంగా మార్చుకోగలుగుతారు. చేసే పనుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు, అంటే కష్టాలు తొలగుతాయి. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థిక పరిస్థితులు పడటంతో పాటు మీరు చేసే పనుల పరంగా లాభాలు కలుగుతాయి.
వృత్తి ఉద్యోగ పరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా కూడా బాగా కలిసి వస్తుంది, విద్యార్థులకు అనుకూల సమయము, విద్యలో బాగా రాణించగలుగుతారు. అలానే కాకుండా మీరు కోరుకుంది కూడా జరిగి తీరుతుందని కూడా మనం చెప్పొచ్చు. మీరు కుబేరులాగా కూడా మారిపోతారు. అన్ని విధాలుగా కూడా అండి చెప్పాలంటే కనుక బాగుంటుంది. కానీ చిన్న చిన్న సమస్యలు అయితే ఉంటాయండి. 100% ఏంటంటే చిన్న చిన్న సమస్యలు, చికాకులు, చిరాకులు, అలానే కాకుండా కొంచెం కోపం ఎక్కువగా రావటం, పని చేయాలంటే బద్ధకంగా అనిపించటం, పని మొదలు పెట్టిన తర్వాత అది మధ్యలోనే ఆపేయటం, ఇలాంటివి అయితే జరుగుతాయండి. ఇలాంటివి ఏంటంటే ఇది గ్రహాలకు సంబంధించింది కాదు, మీకు సంబంధించింది. అంటే మీ పైన ఉండే నెగిటివిటీ ఏంటంటే కనుక మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా అడ్డుకట్ట వేస్తుందన్నమాట. అదొక్కటి ఏంటంటే కనుక తొలగిపోతే మీరు చేసే ప్రతి పని కూడా మీకు అనుకూలిస్తుంది. మీరు చేసుకునే ప్రతిదీ కూడా మీకు ఏంటంటే కనుక అనుకూలంగా మారి ఎక్కువగా ధనాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే పనులు చేసేటప్పుడు ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఏదైనా ప్రారంభించేటప్పుడు కూడా మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళని తలుచుకుంటూ పనులు ప్రారంభిస్తే తప్పకుండా మీరు అంటే చేసే పనుల పరంగా అంతా కూడా ఏంటంటే కనుక అనుకూలంగా ఉంటుంది, అనుకూలంగా మారుతుంది, చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఇంకా మీరు ఇష్టదైవాన్ని తలుచుకొని పనులు మొదలు పెట్టండి. అలానే ముఖ్యంగా ఏంటంటే కనుక ప్రతిదీ కూడా అండి మీకు బాగుంటుంది, చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పొచ్చు. మీరు కోల్పోయినవి జీవితంలో తిరిగి మళ్ళీ పొందే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నేను ఇలా చేస్తున్నానని మీరు బాధపడకండి, ఎవరికి భయపడకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఎవరితో కూడా ఏంటంటే కనుక అంత క్లోజ్గా కూడా ఉండకండి. క్లోజ్గా ఉండటం వల్ల కూడా వాళ్ళు ఏంటంటే కనుక అవసరాలు తీర్చుకున్న తర్వాత మిమ్మల్ని దూరం పెడుతున్నారు. మీరే ఒకసారి ఆలోచించుకోండి, మీరు ఎంతమందికి హెల్ప్ చేశారు, ఎన్ని విధాలుగా కూడా అందరికీ సహాయపడ్డారు. అలానే కాకుండా ధనం లేనప్పుడు ధన సాయం చేయటం, ఏదైనా ఆర్థికంగా మీరు సహాయం చేయటం, ఇదంతా కూడా చేశారు. కానీ మీరు కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చారా, ఎవరైనా మిమ్మల్ని ఏంటంటే కనుక పలకరించారా, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నామని ఎవరైనా మిమ్మల్ని అంటే చెప్పాలంటే కనుక అసలు అంటే పలకరించే వాళ్ళే లేరండి. మీరు చాలా వరకు కూడా అనుకుంటారు నా వాళ్ళని, కానీ ఆ నా వాళ్ళల్లో శత్రువులు ఉన్నారని మీరు తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. అయ్యో పాపం పోనీలే అన్నట్టుగా ఏంటంటే కనుక జాలి హృదయం అండి మీది. అంటే జాలి గుణం అనమాట. అందరినీ దగ్గరికి తీసుకునే హృదయం, అందరినీ కలుపుకొని పోయే హృదయం అనమాట. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా ఏంటంటే నాకే వచ్చిందన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు, నాకే వచ్చిందన్నట్టుగా బాధపడతారు. అలాంటి తత్వాన్ని కలుగుంటారు. చాలా మంచి వ్యక్తులండి. కానీ ప్రతి చిన్న విషయానికి ఏంటంటే కనుక కంటతడి పెట్టుకుంటూ ఉంటారండి. అదొకటి వీళ్ళల్లో మైనస్ పాయింట్ ఉంటుందని చెప్పొచ్చు. అలానే కొన్ని విషయాలు ఏంటంటే కనుక ఎక్కువగా అనుమానిస్తారండి. అనుమానం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అది బయటికి కనిపించకుండా ఏంటంటే కనుక కప్పిపుచ్చుతూ ఉంటారు. అందరూ మంచిగా ఉండాలి, బాగుండాలి, బాగుపడాలి అని కోరుకునే రకం మాత్రం ఈ యొక్క కన్యా రాశి వారండి. నిజం చెప్పాలంటే కనుక నేను బాగుండాలి, నాతో ఉన్నవాళ్ళు కూడా బాగుండాలి, నాకు తెలియని వాళ్ళు కూడా బాగుండాలనుకుంటారండి వీళ్ళు. అంటే స్వార్థం లేని మనుషులు అనమాట, కల్మషం లేని మనుషులు, అందరినీ కలుపుకుపోతారు. అంటే వీళ్ళందరూ కూడా ఇలాగే ఉన్నారని చెప్పట్లేదు, కొంతమంది ఉన్నారండి. అంటే చెడు కోడుకునే వాళ్ళు కూడా సింహరాశిలో అంటే కన్యారాశిలో కొంతమంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే కనుక మ్యాక్సిమం అయితే కన్యారాశి వారండి. హెల్పింగ్ నేచర్లో కావచ్చు, మాట సహాయంలో కావచ్చు, వీళ్ళు ముందంజనం ఉంటారండి. ముందుకు ఏంటంటే కనుక ధైర్యంగా అడుగులు వేస్తారని చెప్పొచ్చు. వీళ్ళ జీవితంలో వీళ్లకు చాలా నష్టాలు, కష్టాలు, బాధలు ఏర్పడుతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచే బరువు బాధ్యతలు, అలానే కాకుండా కష్టపడే తత్వము, అలాగే వచ్చేసి ఏంటంటే కనుక బాగా సంపాదించాలి, అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి, నేను పై స్థాయిలో ఉండాలనే కోరిక బలంగా ఉంటుందన్నమాట అండి వీరికి. కానీ కష్టపడితే ఏంటంటే కనుక సరిపడ్డ డబ్బు రాదు. ఆ పనుల్లో ఆటంకాలు వచ్చి అవి ఆగిపోవటం, పనులు మొదలు పెట్టినా కానీ వాటిలో ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉండటం, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి వీళ్ళు ఏంటంటే కనుక నిలదొక్కుని లైఫ్లో వీళ్ళు ముందుకు వెళుతున్నారనమాట. అలాంటి కష్టాన్ని వీళ్ళు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే అంతా కూడా బాగుంటుంది. కానీ చిన్న చిన్న సమస్యలు అయితే మధ్య మధ్యలో ఉంటాయండి. ఆ చిన్న సమస్యల వల్ల ఏంటంటే కనుక అంతగా ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఏంటంటే కనుక కొన్నిసార్లు ఆ చిన్న సమస్యలు పెద్దగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అది చూసుకోండి, మిగతాదంతా కూడా బాగానే ఉంటుందన్నమాట. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి. ప్రయాణం చేసేటప్పుడు ఏంటంటే కనుక మీరు సీట్ బెల్ట్, హెల్మెట్ ఇవి మర్చిపోకుండా చూసుకోండి. వాహనం నడిపేటప్పుడు కూడా ఏంటంటే కనుక మీరు ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు. మనసు ఇక్కడ అంటే ఉండదు, మైండ్ మాత్రమే ఏంటంటే కనుక మీ దగ్గర అంటే మనసు మీ దగ్గర ఉంటే మైండ్ మీ దగ్గర ఉండదు. మీరు ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు. ఒక ప్రతి చిన్న విషయానికి కూడా పెద్దగా చేసి చూస్తూ ఉంటారు. పెద్దగా ఆలోచించేసి ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటారు. ఆలోచనలు పక్కన పెడితే అనారోగ్య సమస్యలు కూడా తొలగుతాయి. ఆర్థికంగా బాగుంటుందన్నమాట. మీరు ఆలోచించడం వల్ల ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, మైగ్రేన్ రావటం, అలానే కాకుండా కాళ్ళు చేతులు లాగటం, బీపీ డౌన్ అవ్వటం, ఈ సమస్యలు తప్పనిసరిగా ఈ 3 రోజుల్లో మీరు చూస్తారు. అందుకే ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించండి, ఎక్కువగా ఆలోచించకండి. దానివల్ల మీకు ఏంటంటే కనుక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇక ఆ తర్వాత ఇంకొకటి ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కనుక మీరు గుర్తుపెట్టుకోండి, ఓవరాల్గా అంతా కూడా బాగానే ఉంటుంది. ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగం ఏంటంటే కనుక మీకు తెలిసిన వాళ్ళతో ఉద్యోగం వస్తుందండి. అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం తెలిసిన వాళ్ళ వల్ల మీకు ఉద్యోగ
ప్రాప్తి కలుగుతుంది కాబట్టి హ్యాపీనెస్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. ఆ తర్వాత సంతానం లేని వారికి సంతానం కలగటం, వస్తువు కానీ వాహనం కానీ కొనుగోలు చేసే అవకాశం ఉండటం, ఇలా చిన్న చిన్న కోరికలు తీరుతాయి. అలానే ఏంటంటే కనుక మీరు కూడా అందరిలాగే అప్పులు ఇవ్వాలనే కోరిక 100% నెరవేరుతుందండి. అంటే లక్షలు అప్పులు ఇస్తారని కాదు, కానీ చిన్న చిన్న అప్పులు మాత్రం ఇస్తారు. అలా ఏంటంటే నమ్మి కొంతమందికి మీరు అప్పు ఇచ్చారండి, వాళ్ళు ఏంటంటే తిరిగి ఇప్పటి వరకు డబ్బు ఇవ్వట్లేదని చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆ డబ్బు కూడా మీ దగ్గరికి రాబోతుంది. ఆ విధంగా కూడా మీకు ఏంటంటే కనుక హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం, 4 దిక్కుల నుంచి ధనం ఆకర్షించడం, లక్ష్మీదేవి దయ వల్ల ఏంటంటే కనుక పోగొట్టుకున్న సొమ్ముని కూడా తిరిగి తెచ్చుకోవటం, అలానే ఇస్తామని డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టే వాళ్ళు కూడా మీ దగ్గరకు వచ్చి డబ్బు ఇస్తామని చెప్పటం, ఇలాంటివి అయితే జరిగే అవకాశాలు ఉంటాయన్నమాట. ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి అనుగ్రహం కలిగితే జీవితం మారుతుంది, జాతకం మారుతుంది, సమస్యల నుంచి బయటపడతాం, అనేక రకాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. చిన్న పని చేసినా కానీ పెద్దగా లాభాలు అయితే కలుగుతాయని చెప్పొచ్చు. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఏంటంటే కనుక అస్సలు వదులుకోకండి. ఆ తల్లి అనుగ్రహం తీసుకొని ఇంకా మీరు ఏంటంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్ళండి. ఆ తల్లి దయ వల్ల ఏంటంటే కనుక మీరు అనుకున్న ప్రతి కోరిక తీరాలి, మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలని మనము అంటే కోరుకుందామండి. ఇంకా అలానే కాకుండా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే కనుక మీకు ఓవరాల్గా అంతా కూడా బాగుంటుంది. అంటే 80% బాగుంటే 20% ఏంటంటే కనుక అనుకూలంగా ఉండదు. అనుకూలంగా ఎందుకు ఉండదంటే కనుక కొంతమంది కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అలానే కాకుండా ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే ఏంటంటే ఎవ్వరికి కూడా అంటే కొంతమంది మిమ్మల్ని ఏంటంటే చూసి అమాయకులుగా భావించుకుని డబ్బు అడుగుతూ ఉంటారు. మీ సొంత వాళ్ళు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, నాకు ఇంత డబ్బు కావాలి, ఈ విధంగా నాకు హెల్ప్ కావాలి, చెయ్యవా ప్లీజ్ అన్నట్టుగా ఏంటంటే కనుక రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు. డబ్బు కోసం ఏంటంటే కనుక చాలా వరకు కూడా మీ వెంట పడతారు, మిమ్మల్ని ధనం అడుగుతూ ఉంటారు. మీరేంటంటే అయ్యో పాపం ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ ఇబ్బందులు ఉన్నాయని ఇస్తూ ఉంటారు, తీసేసి డబ్బులు ఇస్తారు. ఉన్నంతలో ఏంటంటే కనుక అడ్జస్ట్ చేసి డబ్బుని ఇస్తారండి. తీసుకున్న తర్వాత ఎగ్గొట్టడం, ఆ డబ్బు ఇవ్వకపోవటం, ఆ డబ్బు ఇవ్వమని అడిగితే ఏంటంటే కనుక చాలా ఇబ్బంది పెట్టడం, ఇలాంటివి అయితే జరుగుతాయి. కాబట్టి గుడ్డిగా నమ్మి డబ్బు ఇవ్వకండి, దానివల్ల నష్టపోకండి. అంటే మీరు ఎంత హెల్ప్ చేసినా కానీ చివరికి వచ్చేసరికి ఏ హెల్ప్ చేయలేదన్న మాటే వస్తుందన్నమాట, అన్న పేరే వస్తుంది. కాబట్టి మీరేంటంటే కనుక ఎంత హెల్ప్ చేయాలో, ఎంత మాట సహాయం చేయాలో అంతే చేయండి, అంతకు మించి చేయకండి. అందరూ నా వాళ్ళు అనుకోకండి, ఆ నా వాళ్ళలో శత్రువులు ఉన్నారని గమనించుకోండి. అలానే కాకుండా ఎవరికి కూడా ఏంటంటే కనుక మాట ఇవ్వకండి. మాట ఇస్తే మీరు మాట మీద ఉంటారు కాబట్టి దానివల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. ఇలా ఈ చిన్న చిన్నవి మీలో మైనస్ పాయింట్స్ ఉన్నాయండి, అవి మీరు సరి చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ మధ్యన ఏంటంటే కనుక ఎక్కువగా కోపం వస్తుంది అనమాట. చాలా వరకు కూడా ఏంటంటే గట్టిగా అరవటం, కోపడటం, అంటే కొంచెం ఏంటంటే ఇరిటేషన్గా అనిపించటం, ఇలాంటివి అయితే జరుగుతున్నాయి కదా. అదంతా కూడా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే పని చేయాలనే ఆతృత, ఆ పని సమయానికి జరగకపోవటం వల్ల, అనుకున్న పనులు అంటే పెండింగ్లో పడిపోవటం వల్ల ఆ ప్రెస్టేషన్, ఆ బాధ అంతా కూడా ఏంటంటే కోపం రూపంలో వచ్చేస్తుంది అనమాట. దానివల్ల మీకు నష్టం చేకూరుతుంది, నష్టాలు ఏర్పడతాయి, కష్టాలు ఇంకా ఎక్కువగా వస్తాయి అనమాట. అందుకే కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి. అయితే ఇక్కడ మీకు అంతా ఓవరాల్గా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీరు జాగ్రత్త వహించాలి. నల్లటి వస్త్రాలు ధరించకండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే కాకుండా అమ్మవారిని అంటే లక్ష్మీదేవిని కూడా పూజించండి. ఇంకా అలానే వచ్చేసి ఏంటంటే కనుక కొంచెం తక్కువగా ఆలోచించండి. పని చేసేటప్పుడు కూడా ఇష్టదైవాన్ని తలుచుకోండి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు గణపతి పటాన్ని తాకి వెళ్ళటం, గణపతికి నమస్కారం చేసుకుని వెళ్ళటం. అలానే కాకుండా డబ్బుకు సంబంధించిన సమస్యల కోసం వెళ్ళేటప్పుడు లక్ష్మీదేవి పటాన్ని కానీ లేదంటే తులసి మొక్క కానీ మీరు సంకల్పం చెప్పుకొని వెళ్ళటం, ఇలాంటివి చిన్న చిన్నవి మీరు పాటిస్తే మీ జీవితంలో ఉండే కొన్ని రకాల బాధలు, సమస్యలు పోతాయని చెప్పొచ్చు. కాబట్టి చిన్న చిన్నవి ఏంటంటే కనుక చేసుకోండి. ఇక ఆ తర్వాత మీ చుట్టాల్లో ఉండే ఒక అమ్మాయి అండి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందండి, బాధ పెడుతుందండి, సూటిపోటి మాటలతో మిమ్మల్ని ఏంటంటే కనుక బ్లాక్మెయిల్ చేస్తుందని కూడా చెప్పొచ్చు. ఆ అమ్మాయి ఎంతవరకు పడిపోతుందంటే కనుక మిమ్మల్ని లేని అంటే వాటిని మీ మీద క్రియేట్ చేసి మిమ్మల్ని ఆ స్థాయికి పడేస్తుంది. మీరేదో చెడ్డవాళ్ళలాగా క్రియేట్ చేస్తుంది అనమాట. అందుకే ఈ అమ్మాయితో కావచ్చు, మిగతా వాళ్లతో కూడా కావచ్చు, కొంచెం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి. లేకపోతే మీకు 100% నష్టం జరుగుతుంది. చాలా వరకు కూడా నిందలు పడతాయి, మీరు నలుగురిలో నవ్వుల పాలవుతారు, అవమానాలు ఎదుర్కొంటారు, బాధపడతారు, ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. మీరేంటంటే ప్రతి చిన్న దాయానికి ఏడుస్తూ ఉంటారు. ఎక్కడా మీరు తప్పు చేయరండి. నిజం చెప్పాలంటే కనుక అబద్ధం చెప్పడానికి 10 సార్లు ఆలోచించే వాళ్ళు తప్పులు ఎలా చేస్తారండి. ఒకవేళ చేసినా కానీ దానికి తగ్గట్టుగా మీకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది. కానీ కొంతమంది కావాలని ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అదొక సాకుతో ఏంటంటే కనుక బాధ పెడతారండి. అందుకే ముఖ్యంగా మీ బంధువుల్లో ఉండే అమ్మాయి, మీకు తెలిసిన అమ్మాయే మీ క్లోజ్గా ఉంటుంది. మీ రహస్యాలు తెలుసుకోవటం, మీ యొక్క అంటే కొన్ని అంటే ఇలా పర్సనల్స్ తెలుసుకొని మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదండి, ఎస్ లెటర్ అనే అమ్మాయి. కాబట్టి ఈమెతో ఏంటంటే కనుక జాగ్రత్తగా ఉండండి, లేకపోతే నష్టం జరుగుతుంది. ఇలా అంటారు కదా, మనం ఏంటంటే మంచి చేద్దామంటే నలుగురు మనకి చెడు చేస్తారని. ఆ విధంగా ఇప్పుడు మీకు అంటే కొన్ని రకాలుగా ఉండబోతుందన్నమాట. అదొకటి
ఇదొక్కటి చూసుకుంటే మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట అండి. చాలా చక్కగా ఉంటుంది. ఈ అమ్మాయితో కావచ్చు, మిగతా వాళ్ళతో కావచ్చు, కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి. అంటే మీరు చాలా ఓపికతో ఉంటారండి, ఓపికతో మాట్లాడతారు. సహనం అంటే కోల్పోయిందనుకోండి, అప్పుడు మిమ్మల్ని ఆపటం ఎవరితరం కాదనమాట. మీకు ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. కోపం జస్ట్ ఒక్క నిమిషంలో ఆగిపోతుంది, ప్రేమ మాత్రం ఎప్పుడు ఆగిపోదనమాట. అందరి మీద ప్రేమను చూపిస్తారు, జాలి కరుణ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది. కన్యా రాశి వారిలో ఏంటంటే కనుక మంచి తత్వం ఉంటుందండి. అందరూ నా వాళ్ళే అన్నట్టుగా ఏంటంటే కలుపుకుపోతారండి. అంటే భేద భావాలు కానీ, తక్కువ చేసి మాట్లాడటం కానీ, ఎక్కువ చేసి మాట్లాడటం కానీ ఇలాంటివి అయితే చెప్పారండి. ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే కనుక హెల్ప్ చేస్తూ ఉంటారు, హెల్ప్ అందిస్తూ ఉంటారు. అలానే ఏంటంటే కనుక వాళ్లకు సలహాలు కూడా ఇస్తారండి. నువ్వు ఈ పని చేసుకో, నువ్వు లైఫ్లో ముందుకు వెళతావు, అది ఏంటంటే కనుక కష్టాల్లో ఉన్నావు కదా, ఇలా చేసుకో, నీకు 4 డబ్బులు వస్తాయి కదా అన్నట్టుగా ఏంటంటే కనుక వాళ్లకు గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటారండి. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే అందరికి అండగా ఉంటారు, కానీ వీళ్లకు మాత్రమే ఎవ్వరు తోడుగా ఉండరు, ఎవ్వరు అండగా ఉండరు. ఇంకా వీళ్ళ మీద లేనిపోనివి చాడీలు వెనుక ఇంకా వీళ్ళ గురించి చెడుగా చెప్పటం ఇదంతా కూడా చేస్తూ ఉంటారనమాట. ఇదంతా కూడా ఏంటంటే కనుక దీనివల్ల ఇవన్నీ కూడా విని మనసులో పెట్టుకొని ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తారు, ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడతారు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏంటంటే కనుక కుమిలి కుషించిపోతూ ఉంటారనమాట. కానీ నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ సమస్య ఉంది, నేను ఇలా అనుభవిస్తున్నానని ఎవరితో పంచుకోరు, ఎవరితో చెప్పుకోవటానికి కూడా ఏంటంటే కనుక ఇష్టపడరు. ఎందుకంటే నా బాధ నాది కాబట్టి నేను ఎవరికి చెప్పుకోవటం వల్ల లాభం ఏముంటుంది అనుకుంటారనమాట. అలా అనుకోని ఏంటంటే కనుక వీళ్ళు చాలా వరకు కూడా ఎలాంటి సమస్యలు ఎవరితో పంచుకోవటానికి అంతగా ఇష్టపడరండి. అయితే ఇక్కడ మీకు నరదిష్టి విపరీతంగా ఉంటుంది కాబట్టి ఆ నరదిష్టికి నివారణ పరిహారం, ఒకటేసారి నరదిష్టి పోతుందని మనం చెప్పట్లేదు, కానీ నరదిష్టి పోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక 4 కర్పూర బిళ్ళలు తీసుకొని 4 సార్లు తల చుట్టూతో తిప్పి ఇంటి బయట పెట్టి కాల్చేస్తే ఎంతో కొంత దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. కొంచెం ఏంటంటే కనుక మీ మీద ఉండే చెడు సమస్యలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇదైతే ఖచ్చితంగా చేసేసుకోండి. ఈ చిన్న పరిహారం వల్ల మీకు మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మీకు ఈ 3 రోజులు కూడా ఇలాంటి ఫలితాలు అయితే రాబోతున్నాయి. కొంచెం ఏంటంటే అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండండి.